సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 ఏదైతే ఉందో మనకి మేడ్చల్ ఎగ్జిట్ దగ్గర ఉన్నామండి. సో మేడ్చల్ ఎగ్జిట్ నుంచి మనకి నాగ్పూర్ హైవే అంటాము దీన్ని. సో నేను మీకు ప్రజెంట్ ఫస్ట్ అయితే నేను మీకు ఈ వీడియోలో జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనపడేది వచ్చేసి మెయిన్గా మనకి ఎగ్జిట్ నెంబర్ 6 అండి, మేడ్చల్ ఎగ్జిట్ అంటాము. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్కి నియర్ బై ఉంటుందండి ఈ ఎగ్జిట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఏజీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి మయూరి విహార్ ప్రాజెక్ట్ అండి. సో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఏంటంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ ఓఆర్ఆర్ పాయింట్ నుంచి చూసుకుంటే మనకి డైరెక్ట్ ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ నేను మీకు రోడ్డు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కనపడేటువంటి రోడ్డు వచ్చేసి నాగ్పూర్ హైవే అంటాము. సో నాగ్పూర్ హైవే ఇది. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర వస్తుంది. సో ఈ రోడ్లో మనకి హైవే ఫేసింగ్లోనే నాగ్పూర్ హైవే ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఏజీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి మయూరి విహార్ అండి. అప్రాక్సిమేట్లీ 80 ఎకర్స్ వరకు అయితే హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందులో మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో మనకు ఈ కనెక్టివిటీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది రోడ్డు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి ఇక్కడ ఫ్లైఓవర్ మనకి 6 లైన్ ఫ్లైఓవర్ కూడా పడుతుందండి. సో ఆల్మోస్ట్ హైవే కూడా 6 లైన్ హైవే అవుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ వర్క్స్ కూడా వర్కింగ్ ప్రోగ్రెస్ అండి. సో అత్వెల్లికి మనకు మేడ్చల్కి చాలా నియర్ బై అండ్ మనకి ఏదైతే మనకు మేడ్చల్ బస్ స్టాప్ ఏదైతే ఉందో బస్ స్టాండ్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే 100% సూటబుల్ ఫర్ దట్ అండి. సో మనకు ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ కూడా కొంత మనకి ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అయింది. సో అలాగే మనకు ఇక్కడ నియర్ బై మన దగ్గర కండ్లకోయ ఐటీ సెజ్ ఉంటుంది. సో అలాగే కొన్ని మనకి వేర్ హౌసెస్ ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా నో ప్రాబ్లం, నో ఇష్యూ అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మేడ్చల్ హైవేలో నాగ్పూర్ హైవేలో మేడ్చల్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, బస్ స్టాండ్కి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అత్వెల్లి మేడ్చల్కి చాలా దగ్గరలో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో మనకు చాలా క్లియర్ టైటిల్ అండ్ ఆల్సో మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో అప్రాక్సిమేట్లీ మనకి 80 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ ప్రాజెక్ట్. మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద లేఅవుట్ అండి ఇది. సో నేను అప్రాక్సిమేట్లీ బౌండరీస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో నేను మీకు ఇప్పుడు దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఏ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని కూడా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనం నాగ్పూర్ హైవే అండి, మేడ్చల్ అత్వెల్లి రోడ్ అని కూడా అంటాము దీన్ని. సో ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా 6 లైన్ హైవే అవుతుందండి. ఇదంతా కూడా మనకి 6 లైన్ హైవే అవుతుంది. సో మనకు ఈ 6 లైన్ హైవేకే ఈ ప్రాజెక్ట్ అయితే ఆనుకొని ఉంటుందండి. సో హైవే అవతల పక్క మనకి లేక్ అయితే ఉంటుందండి. నేను మీకు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేక్ అవతల మన ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ హైవేకి అవతల పక్క మనకి లేక్ అయితే ఉంటుంది. బట్ లేక్ మనకి బఫర్ జోన్ ప్రకారం చూసుకున్నా కూడా ఇది సేఫ్ జోన్లోనే ఉందండి ఈ ప్రాజెక్టు. సో మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు నేను చూపిస్తున్నానో ఇది ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. సో మనకి ఇది 60 ఫీట్ రోడ్డు. ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 1 వే రోడ్ ఇచ్చారండి. సో 60 ఫీట్ రోడ్డుతో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్గా డెవలప్మెంట్ చేశారు. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి ఇది. టైటిల్ ఆల్సో 100% క్లియర్ టైటిల్ అండ్ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే వచ్చాయండి. సో మీరు చూస్తున్నారు కదా, మయూరి విహార్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మయూరి విహారు. మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకు నాగ్పూర్ హైవేకి మేడ్చల్కి చాలా దగ్గరగా మనకి కండ్లకోయ ఐటీఎస్ఎస్కి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్డు మనకి మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. సో కంప్లీట్గా
ఇదంతా కూడా 81 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో డెవలప్డ్ బై మనకి ఏజీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి నాగ్పూర్ హైవే ఫేసింగ్ ఉంటుంది. సో అలాగే ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క లొకేషన్ అంతా కూడా జిహెచ్ఎంసి లిమిట్స్లోకి అయితే వెళ్ళిపోయింది. సో అలాగే మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ వేర్ హౌజెస్ కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే మనకు మేడ్చల్ రైల్వే స్టేషన్ ఉందో మనకి అక్కడికి కూడా మనకి ఎంఎంటీఎస్ ఫెసిలిటీ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే ఉందండి ఇక్కడికి రావడానికి. సో అలాగే మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ పర్టికులర్ లొకేషన్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే చాలా ఉన్నాయండి. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఇప్పటికిప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసుకున్నా కూడా రెంట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే 99% అయితే అవకాశం ఉందండి. సో టైటిల్ క్లియర్ అండి. 81 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో నేను మీకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 60 ఫీట్ రోడ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. మీకు ఇంటర్నల్ రోడ్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే 40-30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు డ్రైనేజీ సిస్టమ్ కానీ పవర్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇవ్వలేదండి. కంప్లీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇచ్చారు. మనకి పవర్ అయితే ఓపెన్ పవర్ అయితే ఇచ్చారండి. ఎలక్ట్రిసిటీ ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్గ్రౌండ్ అయితే ఇవ్వలేదు. ఇది ఎందుకంటే ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మనకి యాజ్ పర్ దట్ టైం నామ్స్ ప్రకారం మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారం అప్పుడు ఓపెన్ ఎలక్ట్రిసిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ కండిషన్ ఇప్పుడు ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉందండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు లాంగ్లో ఏదైతే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది అది ప్రాజెక్ట్ వాటర్ ట్యాంక్ అండి. సో కొంతమంది ఇందులో ప్రీకాస్ట్లు కూడా కట్టుకున్నారు. సో అలాగే మనకు ఈ ఏజీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మల్టిపుల్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో అలాగే మనకు ఇందుట్లో మనకి ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెడితే కమింగ్ 4 to 5 ఇయర్స్లో కూడా మనకి మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తున్నాయండి. సో మీకు ఈ ప్రాజెక్ట్లో ఎదురుగా చూసుకుంటే ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఆల్రెడీ ఉంటున్నారు కూడా ఈ ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి మనకి మేడ్చల్ దగ్గర నాగ్పూర్ హైవే ఫేసింగ్లో ఓఆర్ఆర్ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో దీనికి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. అది డిపెండ్ ఆన్ ఓనర్ని బట్టి ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏమన్నా ప్లాట్స్ ఉండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో అదర్వైజ్ మేము కూడా మా ఛానల్ తరఫున ప్రాపర్టీస్ అయితే రీసేల్ చేయడం జరుగుతుంది. సో మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 99% రీసేల్ ప్రాపర్టీసే మనం ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో మనం ప్రమోషన్స్ అంటే ఎవరికన్నా ప్లాట్స్ ప్రమోషన్స్ చేయాలన్నా కూడా మనం ఓన్గా అయితే ప్రమోషన్స్ చేయడం జరుగుతుందండి. సో టైటిల్ అయితే క్లియర్ ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో 120 అనేది కూడా మనకి ఇది మన పార్ట్ ప్లాట్స్ అయితే ఉంటాయండి. సో టైటిల్ క్లియర్, కంప్లీట్ బీటీ రోడ్స్ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో 100% ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉన్నటువంటి లొకేషన్ అండి. సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో మనకి కొన్ని లేఅవుట్స్లో ఆల్మోస్ట్ 35, 40, 33 ఆ రేంజ్ అయితే నడుస్తుంది. బట్ కంపేర్ టు దట్ ఆ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్తోనే మనకైతే దొరుకుతున్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.